స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతుర్ని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను నారాయణ, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. నుండి అక్కడ KB 2లో ఫస్ట్ క్లాస్ నుండి చదువుతున్నది, ఇప్పుడు 9th క్లాస్. ఆమె అందరు ఉండబట్టి 9 సంవత్సరాలు అవుతుంది. పూర్ణ చెప్పింది 5 సంవత్సరాల నుంచి నేను కలిసి ఉంటున్నాను అని చెప్పాడు. మరి ఇప్పుడు 9 సంవత్సరాల నుండి పాప స్కూల్లో చదువుతుంటే ఆయన ఎప్పుడు చేర్పించినట్టు? ఆయన 5 సంవత్సరాల నుంచి ఆ పాపతోని సంబంధం ఉన్నాడు. 9 సంవత్సరాల క్రితమే పాప చేరితే ఆయన చేర్పినట్టు ఎట్లా లెక్కలోకి వస్తుంది? అది పచ్చి అబద్ధము. అది ఫీజులు కట్టడం 7th క్లాస్ వరకు నేనే ఫీజులు కట్టినా. నేను అప్పుడప్పుడు మా కూతురు కట్టేది. 7th క్లాస్ వరకు పాపం మా దగ్గరే ఉన్నది. కేవలం మొన్న 8th క్లాస్ నుండి అక్కడికి మా కూతురు దగ్గరికి వెళ్ళింది. నేనే ఫీజులు కట్టేవాడిని, అన్నీ నేనే చూసేవాడిని. మా బిడ్డ కూడా షేర్ చేసుకునేది. మందలించలేదు. నేను ఈనాడు నా కూతురిని మాట అనలేదు. అది నేను మందలిస్తేనే పోయింది అని అనడం పచ్చి అబద్ధము. నేను దాంట్లో లేఖలో రాశాడు, 2 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేసుకుంటున్నామని ఆయన మందలించింది అని అంటే నేను ఏనాడు నా కూతురిని మందలించలేదు. అది వాడు రాసింది పచ్చి అబద్ధం. వాడు మూర్ఖుడు. ఆయనకు ఏది సమాజ విలువలు తెలియక మాట్లాడిండా, మరి ఏంటంటే తెలియక కాదు, వాడు ఎస్కేప్ కావడానికి కొరకు ఇవన్నీ ఆరోపణలు చేసాడు. ఈ నెల 26 తారీఖు నాడు మాత్రమే నేను పూర్ణచంద్ర ముఖం చూశాను. పూర్ణచంద్రతో మాట్లాడినా. ఏమన్నది ఏ కథని మేమేం చెప్పగలుగుతాం దానికి జవాబులు? దానికి మేము ఒకవేళ కలిసి ఉండి మాట్లాడి ఉంటుంటే అప్పుడు చెప్పగలిగే వాళ్ళం. ఆమె ఇప్పుడు ఎన్నెన్నో ఆరోపణలు చేస్తుంది. భర్తను రక్షించుకోవడానికి కొరకు ఎన్నెన్నో ఆరోపణలు చేస్తుంది. భర్త విషయము ఆమెకు తెలుసు, ఈయన విషయం ఆయనకు తెలుసు. ఆమెకు మాకు తెలిసిన విషయము నువ్వు ఇట్లా చేస్తున్నావని ఆమె కూడా కోసుకున్నట్టు కూడా మాకు తెలిసిన వాళ్ళంటే చెప్పిండ్రు.